ప్రపంచం ధ్వని వేగంతో దూసుకుపోతున్న దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇంకా డీజిల్ ఇంజన్ రైళ్లతోనే నెట్టుకొస్తోంది. ఇప్పుడంటే ఆర్థిక సంక్షోభం కాబట్టి ఏదో అనుకోవచ్చు, కానీ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా డీజిల్ ఇంజన్ రైళ్లనే ఎందుకు వాడుతున్నట్లు అన్న అనుమానం ఎవరికైనా వస్తోంది. పాకిస్తాన్ ఒక్కటే కాదు, అటు బంగ్లాదేశ్ ఇటు శ్రీలంకలో కూడా ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడవడం లేదు. ఇందుకు కారణం కేవలం దొంగల భయమే అంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. అఫ్ కోర్స్ ఈ దేశాలతో మన దేశాన్ని ఏ కోసానా పోల్చుకోలేము. మనం ఇప్పటికే సెమీ హై స్పీడ్ రైలు స్టేషన్ దాటుతున్నాం. మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విశాలమైనది. అయినా విద్రోహ చర్యలతో ఒడిశా బాలాసోర్ లాంటి భీకర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వందే భారత్ లాంటి అత్యాధునిక రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది వేరే విషయం. కానీ పాకిస్తాన్ ఇంకా ఎందుకు ఈ విషయంలో వెనుకబడి ఉన్నదన్న విషయంపై ఆసక్తికర కారణం ఉంది. అది మరేమిటో కాదు, దొంగల భయంతోనే రైల్వే లైన్ ను ఎలక్ట్రిఫికేషన్ చేయలేకపోతోంది. అవును, నిజానికి పాకిస్తాన్ 1966 నాటికే లాహోర్ ఖానేవాల్ నగరాల మధ్య 290 కిలోమీటర్ల ట్రాక్ ను విద్యుతీకరణ చేసింది. బ్రిటన్ రైల్ ట్రాక్షన్ కంపెనీ నుంచి 3000 HP శక్తి కలిగిన 29 లోకోమోటివ్ ఇంజిన్లను కూడా దిగుమతి చేసుకుంది. అయినా ఎలక్ట్రిక్ రైళ్లు పాకిస్తాన్ కు అచ్చిరాలేదని చెబుతున్నారు. ఎందుకంటే విద్యుత్తో రైళ్లు నడపడం వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. కాలుష్యం ఉండకపోవడం, డీజిల్ కన్నా చౌకగా ప్రయాణాలు సాగడం కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే అంతకు ముందు వీటి కోసం ట్రాక్ నిర్మించడం, సరిపడేంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడం, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లను నిర్మించడం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. పైగా ఈ దేశాలలో ఈ రకమైన ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్రాక్ పై వేసే ఖరీదైన కాపర్ కేబుల్ ను చాలా సులభంగా కత్తిరించుకుపోయే దొంగలు ఎక్కువగా అక్కడ ఉంటున్నారంటున్నారు నిపుణులు. ఇలా ఎన్నో కారణాలతో చమురు కోసం విలువైన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేస్తూ డీజిల్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. దొంగల భయానికి 1966లో మొదలుపెట్టిన లాహోర్ ఖానేవాల్ రూట్ విద్యుత్ రైళ్లను 2011లో షట్ డౌన్ చేశారు. అయితే 25 kVA ట్రాన్స్మిషన్ లైన్లను దొంగలు కత్తిరించుకుపోతారంటే ఇక ఆ దేశాన్ని దేవుడే కాపాడాలి అంటున్నారు నిపుణులు. ఇక బంగ్లాదేశ్ అంటే అది ఒకప్పటి పాకిస్తాన్ తూర్పు భాగమే అవడంతో జనం తమ పాత బుద్ధులను మర్చిపోలేకపోయారు. ఏకంగా ప్రతి రైలును ప్రమాదకరంగా టాప్ పై ప్రయాణిస్తూ ఉంటారు. రైలు లోపల ఎంతమంది కూర్చుంటారో అంతే స్థాయిలో రైలు బోగి టాపులపై కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అందుకే ఈ తలనొప్పంతా ఎందుకని అక్కడి ప్రభుత్వం విద్యుతీకరణ వైపు చూడలేదని అంటున్నారు. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ మధ్య 30 ఏళ్లు అక్కడి ప్రభుత్వానికి LTTEకి మధ్య సివిల్ వార్ నడిచింది. ఈ కారణంగా అక్కడ ఎలక్ట్రికల్ రైళ్ల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. అయితే గత 12 ఏళ్లుగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ మాత్రమే అన్ని అవకాశాలు ఉన్నా కరెంటు రైళ్ల వైపు దృష్టి సారించలేదు. ఎందుకంటే దానికి గత 2 దశాబ్దాల నుంచి విదేశీ నిధుల ప్రవాహం వరదలా కొనసాగింది. అమెరికా వద్ద ఉన్న చనువుతో ఆడింది ఆటగా పాడింది పాటగా కాలం సాగిపోయింది. నేతలు తమ స్వార్థం చూసుకొని అవినీతికి పాల్పడుతూ బిలియన్ల కొద్దీ సంపదను లండన్, అమెరికాలకు తరలించుకుపోయారు. దాంతో ఇక దేశంలో ఎలక్ట్రిఫికేషన్ పనులు కేవలం లాహోర్ ఖానేవాల్ రూటుకే పరిమితమయ్యాయి తప్ప మరొక అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికీ పాతబడిన భోగీలు, ఇంజన్లతోనే గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నా ఎవరూ పట్టించుకోరు. 2009లో డీజిల్ కోసం అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఉపయోగించాల్సి రావడంతో రావల్పిండి, పేషావర్ మధ్య కరెంట్ లైన్లు ఏర్పాటుకు ప్రయత్నించినా మధ్యలో పెద్ద పెద్ద కొండలు, వాటిలోంచి సొరంగాలు తవ్వాల్సిన అవసరం ఏర్పడింది. పైగా అప్పటికే వేసిన కరెంట్ లైన్లను తరచుగా దొంగలు కత్తిరించుకుపోతుండటంతో 2010లో ప్రపోజల్ సహా ఉన్న లైన్ ను మళ్లీ డీజిల్ ఇంజిన్లకే పరిమితం చేశారు. మొత్తంగా 75% కండక్టింగ్ కేబుల్ దొంగతనానికి గురైంది. మిగిలిన 25% కాపర్ కేబుల్ ని ఇప్పుడు ప్రభుత్వమే టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టింది. అందుకే దేశం మొత్తం మీద కేవలం ఒక్కటైనా ఎలక్ట్రిక్ రైల్ ఇంజిన్ నడవడం లేదు. పైగా ఈ రైళ్ల గురించి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం కూడా రావడం లేదు. ఎందుకంటే అందులో ప్రయాణించే వారిలో కేవలం 60% ప్రయాణికులు మాత్రమే టికెట్ కొంటారు. మిగిలిన 40% వారంతా ఫ్రీగా ప్రయాణిస్తారు. పాకిస్తాన్ రైల్వేస్ ఆధునికీకరణకు నోచుకోకపోవడానికి ఇదొక్కటే కారణం కాదు. ఈ దేశంలో పరిశ్రమలు అస్సలు కనిపించవు. ఉత్పాదకత అసలే లేని దేశాల జాబితాలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. దిగుమతులే తప్ప ఈ నవాబులు ఎగుమతులు చేయరు. చేసేందుకు కనీసం ఓ స్థాయి పరిశ్రమలు కాగడ పెట్టుకుని వెతికినా ఎక్కడా కనిపించవు.
అందుకే రైళ్లలో సరుకులు పంపించేంత పెద్ద పెద్ద పనులు ఉండవు. ఇంకా రైల్వే శాఖకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ల్యాండ్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ వరకు, మరపడవల నుంచి మోటార్లతో నడిచే ఓడల వరకు, డీజిల్ ట్రైన్ల నుంచి ఎలక్ట్రికల్ ట్రైన్ల వరకు, ఇలా టెక్నాలజీ ద్వారా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. టెక్నాలజీతో చాలా పనులు ఎంతో సులభంగా అయిపోతున్నాయి. ఇది వరకు రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ పూర్తి కాని పనులు ఇప్పుడు సాంకేతికతతో సులభంగా చేసేస్తున్నాం. ఎన్నో కొత్త కొత్త పరికరాలు రోజు రోజుకి వచ్చేస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ తో ప్రతిదీ ఈజీ అయిపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా టెక్నాలజీ సాయంతో అడ్వాన్స్డ్ గా ఉంటే, మన దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం రైళ్లకు ఇంకా డీజిల్ ఇంజిన్లతోనే సరిపెట్టుకుంటోంది. ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్ రైళ్లు బుల్లెట్లా దూసుకుపోతుంటే, పాకిస్తాన్ మాత్రం డీజిల్ ఇంజిన్ రైళ్లతోనే నెట్టుకొస్తోంది. రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ లేకపోవడంతో అక్కడి ప్రయాణికులు కూడా బోగిలపై ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తాయి. సరిపడా రైళ్లు లేకపోవడం, ఉన్న రైళ్లు చాలకపోవడంతో పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు రైలు బోగిలపై ఎక్కుతుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొనడానికి, దిగుమతులను విడిపించుకోవడానికి ప్రభుత్వం వద్ద విదేశీ మారక ద్రవ్యం అస్సలు లేదు. ఆ కారణంగా ఇప్పుడు ఈ డీజిల్ ఇంజిన్ రైళ్లు నడవడం కూడా ఇబ్బందిగానే ఉంది. 22 కోట్ల మంది నివసించే పాకిస్తాన్ దేశంలో రైళ్లు నడవడం అత్యంత అవసరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం డీజిల్ కొరతతో రోజుల తరబడి అవి కూడా ఆగిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. రష్యా నుంచి తాము కూడా చమురు దిగుమతి చేసుకుంటామని గొప్పలకు పోయినా అందుకు తగ్గట్లుగా నిధులు కూడా అవసరమవుతాయి. అవే ఇప్పుడు సమస్యగా మారడంతో కొన్నాళ్ల తర్వాత బొగ్గుతో నడిచే రైలు ఇంజన్లు ప్రవేశపెడతారేమోనని జనం భావిస్తున్నారు. ప్రపంచమంతా ముందుకు పోతుంటే పాకిస్తాన్ మాత్రం వెనక్కి తిరిగి ప్రయాణించాల్సి వస్తుందని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం అదే జరిగినా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు నిపుణులు. నిజానికి పాకిస్తాన్ వద్ద ఆర్థికంగా నిధులు అందుబాటులో లేక మాత్రం కాదు ఇదంతా. గత కొన్ని దశాబ్దాలుగా కీలక భౌగోళిక ప్రాంతంలో ఉన్న కారణంగా పాకిస్తాన్ కు అనేక రకాలుగా నిధులు ప్రవాహం జరిగింది. మిడిల్ ఈస్ట్, ఇస్లామిక్ దేశాలు, అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలు పాకిస్తాన్ ను చేరదీసి అపారమైన ఆర్థిక సహాయం చేశాయి. అందరికీ బ్రోకర్ పనులు చేసి పెట్టిన పాకిస్తాన్ కు ఏ అభ్యంతరం చెప్పకుండా MIF, వరల్డ్ బ్యాంక్, ADB సంస్థలు అపాత్రదానం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి కూడా. కేవలం పాకిస్తాన్ తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేందుకే $100 బిలియన్ సాయం అందింది. వాటిని ఉపయోగించుకుని ఉంటే పాకిస్తాన్ నిజంగానే సంపన్నవంతంగా మారి ఉండేది. విద్య, వైద్యం, ప్రజా రవాణా ఎంతో ముందుకు పోయి ఉండేది. కానీ అక్కడి పాలకులు నియంతలవడంతో ఆ నిధులు విదేశాలకు తరలిపోయాయి. విపరీతమైన అవినీతి కారణంగా దేశం వెనక్కి నడిచింది. ఇప్పటికీ ఆ దేశానికి నిధులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేశపు సైన్యం, నేతలు వాటిని గద్దల్లా తన్నుకుపోతూనే ఉన్నారు.